హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చేసే తప్పు విషయం ఏంటి అంటే, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనేది తర్వాత చూడాలి. ఫస్ట్ మనం చూడాల్సిందంటే ఏ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సో బిజినెస్‌కి, కంపెనీకి తేడా ఎలా వస్తుంది అనంటే, సపోజ్ నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుంటున్నాను. సపోజ్ పిడిలైట్ అనే స్టాక్ ఉంది. ఈ పిడిలైట్ అనే స్టాక్‌ని మనం 1400లో కొని 5000లో అమ్మొచ్చు. 3 సంవత్సరాల్లో 5000కి రీచ్ అవుతది అని చెప్పి సమ్‌వన్ ఎవరో న్యూస్‌లో చెప్పడమో, లేదా ఆర్టికల్ చదవడమో, లేదా ఏదో బుక్‌లో చదవడం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే సపోజ్ ఈ పిడిలైట్ ఎప్పుడైనా రూ. 1000కో లేకపోతే రూ. 700కో పడింది అని అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? భయపడి అమ్మేస్తూ ఉంటాం. అయితే ఇలా భయపడి అమ్మకుండా ఉండడం కోసం మనం దాని యొక్క బిజినెస్ గురించి తెలుసుకుంటే మనకి అలాంటి టైంలో ఎప్పుడైతే మనకి ఆ 1000కి లేదా 700కి పడిందో అలాంటప్పుడు ఇంకా అక్యుములేట్ చేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకలా అనిపిస్తది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో యాక్చువల్‌గా ఇప్పుడు పిడిలైట్ అనే కంపెనీ గనక వాడి ప్రొడక్ట్స్ మనం చూస్తే ఫెవికాల్ కానివ్వండి, లేదా డాక్టర్ ఫిక్సిట్ కానివ్వండి, లేదా ఫెవిక్విక్, లేదా ఫెవిస్టిక్. సో ఇలాంటి వాటన్నిటికి ఆల్టర్‌నేటివ్ ఒకసారి ఆలోచించండి. మీకు ఫెవికాల్‌కి ఆల్టర్‌నేటివ్ ఏదైనా దొరుకుతుందా? అంటే మార్కెట్‌లో చాలా అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ మనకి తెలిసిన ఫేమస్ బ్రాండ్ ఏంటి? ఫెవికాల్ ఆబ్వియస్‌గా. అలాగే ఫెవిక్విక్ కానివ్వండి, ఫెవిస్టిక్ కానివ్వండి, లేదా డాక్టర్ ఫిక్సిట్ కానివ్వండి. వీటన్నిటికి మార్కెట్‌లో ఆల్టర్‌నేటివ్స్ ఉన్నా కూడా మనకి బాగా వెల్ నోన్ బ్రాండ్స్ అండ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేవి అండ్ ఇండస్ట్రియల్ పర్పస్‌కి యూజ్ చేసేవి పిడిలైట్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనమాట. సో రేపటి రోజున ఏదైనా ఒక చిన్న క్రైసిస్ వచ్చిన రోజున ఈ కంపెనీ యొక్క సేల్స్ కొంచెం తగ్గచ్చు. మళ్ళీ క్రైసిస్ వెళ్ళిపోగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బూస్టప్ అవుతుంది. కదా! సో ఇప్పుడు ఆ బిజినెస్ గురించి అర్థమైనప్పుడు ఏంటంటే, మనం ఆ స్టాక్ ఎప్పుడైతే పడుతుందో ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటాం కానీ అమ్మడానికి ట్రై చేయం. సో ఇలాగ మనం బిజినెస్ గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయకూడదు అని ఇంకా కొంచెం కరెక్ట్‌గా అర్థమవుతుందనమాట. నెక్స్ట్ మనం ఏ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి మనకి మనీ మేకింగ్ మిషన్స్ అవుతాయి అనంటే, ఏవైతే బిజినెస్‌ల్లో స్టేబుల్ గ్రోత్ ఉంటుంది అండ్ అలాగే సస్టైనబుల్ కస్టమర్ బిహేవియర్ ఉంటుంది. సో ఏంటి సస్టైనబుల్ కస్టమర్ బిహేవియర్ అంటే, సపోజ్ ఒక కస్టమర్ ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్ గనక కొంటే ఫ్యూచర్‌లో కూడా అదే ప్రొడక్ట్ కొనాలి అని అనుకోవాలి. ఎప్పుడు అనుకుంటారు? దాని యొక్క క్వాలిటీ బాగున్నప్పుడు. అలాంటప్పుడు ఆ కంపెనీకి ఓల్డ్ కస్టమర్ రిటైన్ అవుతాడు అండ్ అలాగే న్యూ కస్టమర్ కూడా యాడ్ అవుతాడు. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరుగుతుంది. ఆ మార్కెట్ షేర్ పెరుగుతుంది అనంటే కాంపిటీటర్స్‌ని దాటుతూ ఆ కంపెనీ అనేది గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి బిజినెస్‌లు మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిజినెస్‌లు మనం చూజ్ చేసుకునే ప్రాసెస్‌లో ఆ బిజినెస్‌కి అండ్ అలాగే స్టాక్ ప్రైస్‌కి రిలేషన్ ఎలా ఉంటుంది అని గనుక మనం చూస్తే, సపోజ్ బిజినెస్ అందరూ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మంచి కంపెనీలుంటాయి, చెడ్డ కంపెనీలు ఉంటాయి. సో మనకొక పర్టిక్యులర్ బిజినెస్ సపోజ్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. షూ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రాఫిటబుల్ కంపెనీస్ ఉంటాయి, లాస్ మేకింగ్ కంపెనీస్ ఉంటాయి. కానీ షూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మొత్తం ఒక సెక్టార్ అని అనుకుంటే, సపోజ్ ఒక సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎక్స్ అనుకోండి. అంటే 10% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు అందులో లీడర్స్ ఉంటారు గదా! ఆ పర్టిక్యులర్ సెక్టార్‌లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ దగ్గరగా 1.5x వరకు ఉంటుందన్నమాట. అంటే సెక్టార్ గ్రోత్ రేట్ 10% ఉంటే అందులో ఉన్న లీడర్స్ గ్రోత్ రేట్ 15% వరకు ఉండొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానివ్వండి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ కానివ్వండి. అయితే స్టాక్ ప్రైస్ గ్రోత్ రేట్ మార్కెట్‌లో ఎలా ఉంటుందంటే, ఒకవేళ లీడర్ యొక్క గ్రోత్ రేట్ 1.5x ఉంది అనంటే, స్టాక్ ప్రైస్ గ్రోత్ రేట్ 2-3x ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మనం ఫస్ట్ ముందుగా మంచి సెక్టార్‌ని ఎంచుకోవాలి. సో, మంచి సెక్టార్‌లు ఏదైతే ఒక సెక్టార్‌లో నాకు 10% గ్రోత్ రేట్ వచ్చింది అనంటే, అప్పుడు ఆ పర్టిక్యులర్ సెక్టార్‌లో లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15% వరకు రెవెన్యూ గ్రోత్ రేట్ కానీ, ప్రాఫిట్ గ్రోత్ రేట్ గాని సంపాదిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క స్టాక్ ప్రైజెస్ అనేవి 20-30% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 8% కంటే అబోవ్ ఉంది అనంటే, అది కూడా కన్సిస్టెంట్‌గా 8% కంటే అబోవ్ ఉంది అనంటే, స్టాక్ ప్రైస్ యొక్క అప్రిసియేషన్ దగ్గరగా 18-28% వరకు ఉండొచ్చు. సో, 18-28% రిటర్న్స్ మనకి రావడం కోసం నేను ప్లాన్ చేసేదేంటంటే, సెక్టార్ గ్రోత్ రేట్ 8% కంటే ఎక్కువున్నవి అండ్ అలాగే స్టేబుల్‌గా గ్రోత్ రేట్ ఉండే సెక్టార్స్ నాకు కావాలి. అయితే సపోజ్ నేను ఇప్పుడు వీడియోస్‌లో చెప్పబోతున్నాను. సో అండ్ సో సెక్టార్స్ ఒక 8 సెక్టార్స్ నేను మెన్షన్ చేయబోతున్నాను. కానీ ఆ సెక్టార్స్‌లో ఉన్న స్టాక్స్‌ని మీరు ఎలా స్టడీ చేయాలి? అంటే ఆ సెక్టార్‌లో ఏ స్టాక్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే ప్రాక్టికల్‌గా ఎలా చూడాలి అనేది చూద్దాం.
సపోజ్ మీకు ఏ సెక్టార్‌లో ఏ స్టాక్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అనుకుంటే, సో సెక్టార్ వైస్ స్టాక్ లిస్ట్ మనీ కంట్రోల్ అని గనక సెర్చ్ చేస్తే, సెక్టార్ వైస్ స్టాక్ లిస్ట్ మనీ కంట్రోల్ అని సెర్చ్ చేశారు అని అనుకోండి. సో దాంట్లో ఫస్ట్ వచ్చే లింక్ మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఇక్కడ సెక్టార్ వైస్‌గా మనకు సెపరేషన్ వస్తూ ఉంటుంది. ఇలాగ 25 సెక్టార్స్ వీళ్ళు ఇచ్చారు. బట్ ఈ 25లో నేను 8 మేజర్ సెక్టార్స్ గురించి నేను డిస్కస్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో వీటిల్లో సపోజ్ నాకు ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ స్టాక్స్ కావాలనుకోండి. దాని మీద క్లిక్ చేస్తే నాకు బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నాకు లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్‌లో నుంచి నేను ఏవైతే నాకు సెక్టార్ కంటే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అని అనుకున్న స్టాక్స్ ఉంటే వాటిని నేను చూజ్ చేసుకుంటాను. అవి ఎలా చూడాలి అనేది మనం ఫర్దర్‌గా చూద్దాం. బట్ మూవింగ్ బ్యాక్ టు వీడియో, మనం ఏ సెక్టార్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో నేనిప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్‌లో మనకి హై గ్రోయింగ్ సెక్టార్స్ ఉన్నాయి, లో గ్రోయింగ్ సెక్టార్స్ ఉన్నాయి. కానీ మనం డైవర్సిఫై చేసుకోబోతున్నాం. అంటే మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒకే సెక్టార్‌లో పెట్టట్లే. ఈవెన్ దో ఒక పర్టిక్యులర్ సెక్టార్ బాగా పెరుగుతుంది అని తెలిసినా కూడా పూర్తిగా నేను అందులో డబ్బులు పెట్టను. అంటే చాలా బాగా పెరుగుతదని తెలిసినా కూడా పెట్టను. ఎందుకంటే ఒకవేళ సపోజ్ టూరిజం ఇండస్ట్రీ ఉంది. నేను నా డబ్బులంతా గనక టూరిజం పెరుగుతుంది అని పెట్టుంటే, ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో అలాంటప్పుడు బాగా హిట్ అయిన ఇండస్ట్రీ ఏంటి? టూరిజం. అండ్ అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటియన్నీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి గదా! మేబీ రేపటి రోజున ఆ బిజినెస్‌కి సంబంధించిన వేరే ఏ ప్రాబ్లమ్ అయినా రావచ్చు. లేదా గవర్నమెంట్ ఒక పర్టిక్యులర్ బిజినెస్ మీద టాక్సెస్ పెంచిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఆ సెక్టార్ మొత్తం కూడా స్టాక్ ప్రైజెస్ వైస్ ఒక 1 వీక్‌లోనే 50% కొలాప్స్ కూడా అవ్వచ్చు. అందుకోసమని మనం సెక్టార్ వైస్ క్లాసిఫికేషన్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. అండ్ ఈ సెక్టార్‌నే మనం బిజినెస్ వైస్ క్లాసిఫికేషన్ చేసుకోవాలనమాట. సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్‌లోకి వెళ్దాం. బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ ఎన్‌బిఎఫ్‌సి సెక్టార్స్. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గ్రో అవ్వకుండా ఏ ఎకానమీ కూడా గ్రో అవ్వదు. సో ఇప్పుడు బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ ఎన్‌బిఎఫ్‌సి సెక్టార్‌లో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి 35-40% వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు. సో ఎలా నేను డిఫైన్ చేశాను ఈ 35-40% అంటే, మనకి బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ ఎన్‌బిఎఫ్‌సి సెక్టార్ యొక్క వెయిటేజ్ ఇండియన్ మార్కెట్‌లో దాని వెయిటేజ్ వచ్చేసి 35-40% ఉంది. అంటే సెన్సెక్స్‌లో ఈ 3 సెక్టార్స్ యొక్క వెయిటేజ్ 35-40% ఉంది. అందుకోసమని మనం క్రియేట్ చేసే పోర్ట్‌ఫోలియోలో కూడా 35-40% ఉండాలి. అండ్ సెన్సెక్స్‌లో ఉన్న స్టాక్స్ కంటే ఇంకా బాగా పెరగగలిగే స్టాక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. అయితే బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ అండ్ ఎన్‌బిఎఫ్‌సికి నేను చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను. 35-40%. ఇంత వెయిటేజ్ నేను దేనికి ఇవ్వలే. ఎందుకు అంటే దీని యొక్క పాస్ట్ గ్రోత్ రేట్ 13.9% ఉంది. పాస్ట్ 1 డికేడ్ నుంచి. అంటే గత 10 సంవత్సరాల నుంచి. అండ్ ఫ్యూచర్ 10 సంవత్సరాలకి ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ కూడా 14% ఉంది. అందుకోసమని నేను దీనికి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను. తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సో మనకి నెస్లే, బ్రిటానియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఇట్లా డిఫరెంట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఉన్నాయి. సో వీటికి మనం 10-20% ఇవ్వచ్చు. ఎందుకు ఇది కూడా మనం కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకున్నామంటే, దీని యొక్క పాస్ట్ గ్రోత్ రేట్ కూడా 13.5% ఉంది. అండ్ అలాగే ఫ్యూచర్ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ వచ్చేసి 14% ఉంది. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో రైటప్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు కుదిరినంతగా రాసుకుంటూ ఉండండి. సచ్ దట్ మీకు ఫ్యూచర్‌లో ఈ నోట్స్ అనేది ఇంకా బెటర్ వేలో పనికొస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ. టెలికమ్యూనికేషన్ కూడా టెక్నాలజీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఎందుకు అలాగా అంటే 5G రిలేటెడ్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆటోమేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇట్లా మనం ఏదైనా చూసుకున్నా కూడా రోబోటిక్స్ ఇట్లాంటివి ఏవి చూసుకున్నా కూడా నాకు ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీయే కనపడుతుంది. కాబట్టి దీనికి మనం కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. అయితే ఎఫ్ఎంసీజీకి నేను 10-20% అన్నాను. బట్ టెక్నాలజీకి 15-25% అన్నాను. బట్ యాక్చువల్‌గా ఎఫ్ఎంసీజీ గ్రోత్ రేటే టెక్నాలజీ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ. అంటే ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్. సో ఎందుకంటే టెక్నాలజీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నాయి. అండ్ అలాగే చిన్న చిన్న ప్లేయర్స్ కూడా ఉన్నాయి. అయితే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఆల్రెడీ మెచ్యూర్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాటి గ్రోత్ రేట్ అనేది చాలా స్లో ఉంది. అందుకని ఓవరాల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ రేట్ అనేది కేవలం 11% ఎక్స్‌పెక్టేషనే ఉంది. కాకపోతే ప్రెజెంట్ మనకి ఫ్యూచర్‌లో గ్రో అవ్వడానికి పాజిబిలిటీ ఎక్కువుంది. అంటే పాస్ట్ కంటే ఫ్యూచర్‌లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టెక్నాలజీలో కూడా మనం 15-25% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా సెక్టర్. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్రా అంటే కేవలం రోడ్స్, రైల్వేసే కాకుండా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లేకపోతే కోల్ అవ్వచ్చు. సో ఇలాంటివి కూడా యూజువల్‌గా ఇన్ఫ్రా సెక్టర్‌లోకి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించినవి మనం 5-8% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం వెయిటేజ్ తగ్గించాం. ఎందుకంటే దీని ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ మనకి 10% ఉంది. అయితే పాస్ట్ గ్రోత్ రేట్ 8% ఉంది. దానికంటే కొంచెం బెటర్ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ ఉంది ఇన్ఫ్రాకి. అందుకని మనం ఇన్ఫ్రాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.
నెక్స్ట్ కెమికల్స్. సో, కెమికల్స్ యొక్క పాస్ట్ గ్రోత్ రేట్. కెమికల్స్‌లో యాక్చువల్‌గా 2 టైప్స్ ఉంటాయి. అగ్రో కెమికల్స్ ఉంటాయి. స్పెషాలిటీ కెమికల్స్ ఉంటాయి. అగ్రో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్‌గా సైక్లికల్ గ్రోత్ రేట్ ఉంటాయన్నమాట. ఒకసారి ఎక్కువ ఉంటుంది. ఒకసారి తక్కువ ఉంటుంది బేస్డ్ ఆన్ మాన్సూన్. బట్ స్పెషాలిటీ కెమికల్స్ కొంచెం గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో, బట్ ఓవరాల్‌గా కెమికల్ సెక్టార్ గనక పాస్ట్ గ్రోత్ రేట్ చూస్తే 9% అండ్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్యూచర్ గ్రోత్ రేట్ 10% ఉంది. సో, దీనికి కూడా మనం 5-8% వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే లైక్ మనకి కూలర్స్, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీ, మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ మన ఇండియా డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ అయ్యే స్టేజ్‌లో ఎక్కువ మంది ఎక్కువ ఇన్‌కమ్ ఎర్న్ చేయగలుగుతారు. ఎక్కువ ఇన్‌కమ్ మనం ఎర్న్ చేసినప్పుడు ఎక్కువ కంఫర్ట్స్ కావాలి. సో, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్నీ కూడా మన కంఫర్ట్స్, ఫిజికల్ వర్క్‌ని తగ్గించేవి కాబట్టి దీని గ్రోత్ రేట్ కూడా కాన్స్టెంట్‌గా ఉండబోతుంది. గతంలో చూసుకుంటే మనకి సింఫోనీ లేదా వర్ల్‌పూల్ లాంటి కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అయ్యి మల్టీ రిటర్న్స్ ఇచ్చాయి. సో, అలాంటి కంపెనీస్ మళ్ళీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నుంచి మనకి రావచ్చు. సో, 8-10% వెయిటేజ్ మనం కన్జ్యూమర్ డ్యూరబుల్ బిజినెస్‌కి కూడా ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫార్మా సెక్టార్. సో, యాక్చువల్‌గా ఫార్మాలో చాలా గుడ్ బిజినెసెస్ ఉన్నాయి. చాలా బ్యాడ్ బిజినెసెస్ ఉన్నాయి. ఈ కరోనా క్రైసిస్ వల్ల అండ్ అలాగే ఈజీ యూఎస్ఎఫ్‌డీఏ అప్రూవల్స్ వల్ల ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ అనేది కొంచెం పెరిగింది. ఇంతకుముందు ఫార్మా గ్రోత్ రేట్ 7% మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ నెక్స్ట్ 5 ఇయర్స్‌కి దగ్గరగా 9% గ్రోత్ రేట్ ఉంది. సో, ఫార్మాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సడెన్‌గా మనం గనక ఆలోచిస్తూ ఉంటే రీసెంట్‌గా అందరూ చెప్తున్నప్పుడు టెలికామ్‌కి, ఫార్మాకి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. కానీ వాటి నెక్స్ట్ డికేడ్ యొక్క గ్రోత్ రేట్లు చూస్తే తగ్గుతూ వస్తున్నాయి చూసారా? మనం బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు అండ్ అలాగే ఎఫ్ఎంసీజీలో ఉన్నంత గ్రోత్ రేట్స్, ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్స్ ఫార్మాలో గానీ, టెలికామ్‌లో గానీ లేకపోతే టెక్నాలజీలో గానీ వాటిలో స్టేబుల్ గ్రోత్ రేట్ ప్రకారం చాలా తక్కువున్నాయి. మనకి సడెన్ బూస్ట్ ఆఫ్ గ్రోత్ ఉంది కానీ స్టేబుల్ గ్రోత్ రేట్ లేదు. సో, బట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టేబుల్ గ్రోత్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే స్టేబుల్ గ్రోత్ రేట్‌ని బట్టి అది కూడా ఫ్యూచర్ ఎక్స్‌పెక్టెడ్ స్టేబుల్ గ్రోత్ రేట్‌ని బట్టి మనం వెయిటేజెస్ ఇచ్చుకుంటే దానికి తగ్గట్టు మన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ఆటో సెక్టార్. సో, ఆటో సెక్టార్ వచ్చేసి మనకి సైక్లికల్ సెక్టార్ అనమాట. అందుకనే దీనికి యాక్చువల్‌గా కొంచెం తక్కువ వెయిటేజ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. దాని ద్వారా గ్రోత్ ఎక్కువ ఉండబోతుంది అని మనం చూసుకున్నా సరే, జనరల్‌గా ఆటో సెక్టార్‌కి ఉండే సైక్లిక్ నేచర్ వల్ల మనం యూజువల్‌గా దానికి కొంచెం తక్కువ వెయిటేజ్ ఇచ్చుకోవడం మంచిది. అయితే దాని పాస్ట్ గ్రోత్ రేట్ చూస్తే ఇయర్లీ 6.93% గ్రోత్ రేట్ ఉంది. అండ్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్యూచర్ గ్రోత్ రేట్ 8% మాత్రమే ఉంది. సో, ఇప్పుడు నా వీడియోలో చూసారు కదా! మన పాస్ట్ గ్రోత్ రేట్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ రేట్స్ ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ వెబ్‌సైట్స్ నుంచి వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం తీసుకున్న గ్రోత్ రేట్స్ అనమాట. సో, ఈ గ్రోత్ రేట్స్ వైస్ ఏ దానికైతే మనకి ఎక్కువ గ్రో అవ్వడానికి సెక్టార్ గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉందో ఆ సెక్టార్‌కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎక్కడైతే సెక్టారే పెద్దగా గ్రో అవ్వట్లేదు అని అనుకోండి, కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి అని అనుకోవడం మేబీ రేర్ కండిషన్స్‌లో జరగచ్చు. బట్ సెక్టార్ గ్రో అవుతుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దాంట్లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటూ ఉంటాయి. సో, అందుకని నేను ఈ సెక్టార్ వైస్‌గా సెపరేట్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇవి మనకి ఈ 8 బిజినెసెస్ యాక్చువల్‌గా ఇందాక నేను చూపించినట్టు మనం సెక్టార్ వైస్ స్టాక్ లిస్ట్ ఇన్ మనీ కంట్రోల్ కొట్టి సెర్చ్ చేసాం గదా! సో, ఆ సెర్చ్ చేసినప్పుడు మనకి 25 సెక్టార్స్ వచ్చాయి. ఆ 25లో ఈ 8 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కీ సెక్టార్స్. దీంట్లోనే మనం 100% వెయిటేజ్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్‌లకి ఇంత పర్సెంటేజ్ మాత్రం మనం ఇచ్చుకుంటే మనవి వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో అవుతుంది. అండ్ మార్కెట్‌లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉండే పోర్ట్‌ఫోలియో అవుతుంది. రైట్? సో, నెక్స్ట్ వీడియోలో నేను కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.